ఇప్పుడు మనం చక్కగా వారాహి నవరాత్రులు ఏ విధంగా జరుపుకోవాలి అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. వారాహి నవరాత్రుల దీక్ష చేయదలిసినటువంటి వాళ్ళు ముందుగా చక్కగా ఒక వారాహి అమ్మవారి పటాన్ని తీసుకోవాలండి. అంటే ఇప్పుడు మీరిక్కడ అడగచ్చు, ఏమండి వారాహి అమ్మవారి విగ్రహాన్ని కూడా తీసుకోవచ్చా అని. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇంటిలో విగ్రహాన్ని పెట్టుకున్నట్లయితే వారాహి అమ్మవారి విగ్రహాన్ని అంగుష్ట ప్రమాణము మాత్రమే ఉండాలండి భక్త మహాశీలారా. అంగుష్ట ప్రమాణము అంటే మన బొటనవ్రేలు ఎంత ఉందో అంత సైజు మాత్రమే ఆ విగ్రహం ఉండాలి, అంతకు మించి ఉండకూడదు. అంత విగ్రహాన్ని చక్కగా తెచ్చుకోవచ్చు, తప్పులేదు. లేదా చక్కగా ఒక పటాన్ని తీసుకోవచ్చు. యంత్రాన్ని కూడా పెట్టుకోవచ్చా అంటే యంత్రాన్ని పెట్టుకొని దాన్ని భరించడం, ఆ నియమాలు పాటించడం చాలా కష్టం. నన్ను అడిగితే చక్కగా ఒక వారాహి అమ్మవారి పటాన్ని తెచ్చుకుంటే సరిపోతుంది. ఆ పటాన్ని తెచ్చుకున్నటువంటి తరువాత ఆ పూజా మందిరాన్ని చక్కగా శుభ్రపరిచి కింద ఏదైనా కనీసం ఒక బట్ట ఏదైనా కూడా వేసి దాని మీద పెట్టాలి. పూజా మందిరంలోనే పెట్టాలా, ఎక్కడైనా కూడా పెట్టుకొని వ్రతం చెయ్యొచ్చా అంటే చూడండి, వారాహి అమ్మవారి పటాన్ని ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చండి శుభ్రము చేసి. కాకపోతే ఒక నియమం ఏమిటి అంటే ఒక చోట వారాహి అమ్మవారి పటాన్ని పెట్టినటువంటి తరువాత ఈ 9 రోజులు ఈ నవరాత్రులు మొత్తము అదే ప్రదేశములో పెట్టాలి. ఈరోజు ఒక చోట, రేపు ఒక చోట, అలా మార్చి పెట్టకూడదు. ఒక చోట పటాన్ని పెట్టినట్లయితే ఆ 9 రోజుల పాటు కూడా ఆ పటాన్ని అక్కడే ఉంచాలి. అలా పటాన్ని అక్కడే ఉంచి చక్కగా పూజాది కార్యక్రమాలు చేసుకోవాలి. ఏమండి కలశం పెట్టవచ్చా అంటే మీకు కలశం పెట్టేటువంటి అలవాటు ఉంటే కలశాన్ని పెట్టండి, లేదంటే అవసరం లేదు. ఖచ్చితంగా కలశం పెట్టాలి అనేటువంటి నియమం అయితే ఏమీ లేదు. లేకపోతే ఇంకొక సందేహం ఏమిటండి అఖండ దీపాన్ని పెట్టచ్చా అంటే అమ్మవారి ముందు అఖండ దీపాన్ని పెట్టచ్చు, తప్పు లేదు. కానీ చూడండి, అఖండ దీపాన్ని భరించడం చాలా కష్టం. పొరపాటున దీపం కొండెక్కిందనుకోండి, మరలా మీరే బాధపడతారు, అయ్యో దీపం కొండెక్కిందే అని. కాబట్టి అఖండ దీపం పెట్టకపోయినా మామూలు దీపాలు పెట్టినా కూడా చక్కగా సరిపోతుంది, ఏమీ ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ విధంగా పెట్టి అమ్మవారిని పూజించాలి. ఏ సమయంలో ఈ నవరాత్రుల్లో అమ్మవారిని పూజించాలి అంటే దేవీ భాగవతంలో తెలియజేశారు, సూర్యాస్తమయమైనటువంటి తరువాతనే వారాహి అమ్మవారిని పూజించాలి. సూర్యాస్తమయం తర్వాత ఏ విధంగా పూజించాలి అంటే అందరి దేవుళ్ళకి కూడా ఒక పూజ నియమం ఉన్నదండి. దానినే షోడశోపచార పూజ అంటారు. అంటే 16 ఉపచారాలతో పూజిస్తారు. దానికి సంబంధించినటువంటి ఆ మంత్రాలు అంతా కూడా చక్కగా నిత్య పూజా విధానం అని చెప్పి మనకు పుస్తకాలు దొరుకుతూ ఉన్నాయి. ఎక్కడైనా దేవుడి పుస్తకాలు అమ్మేటువంటి ప్రదేశంలో దొరుకుతాయి. చక్కగా ఆ నిత్య పూజా విధానం, వారాహి అమ్మవారి నిత్య పూజా విధానం పుస్తకం తీసుకొని చక్కగా ఆ ఉపచారాలన్నీ అందులో చూసి చక్కగా చదువుకొని ఈ నవరాత్రులు చేసుకునవచ్చు. ఈ నవరాత్రి పూజా విధానాన్ని చక్కగా చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. కాకపోతే ఇంకొకటి ఏమిటయ్యా అంటే ఈ నవరాత్రులలో బ్రహ్మచర్యాన్ని పాటించాలి. భార్యాభర్తలైనా సరే బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ముఖ్యంగా ఎవరినైనా తిట్టడం లాంటివి ఏమీ కూడా చేయకూడదు. ఎప్పుడూ కూడా ఒక భక్తి భావనతో ఉండాలి. అంతేకాకుండా ఒక్కసారి ఈ నవరాత్రుల దీక్ష వహించినటువంటి తరువాత, ఆ పూజ ప్రారంభించినటువంటి తరువాత 2 రోజులు చేసి ఇంకా మన వల్ల కాదు, ఏదో పనుందనో ఇలా మానివేస్తే ఖచ్చితంగా అశుభం జరుగుతుంది. ఎప్పుడూ కూడా అలాంటి పనులు చేయకూడదు. 9 రోజులు చక్కగా ఈ దీక్ష చేస్తాము అనుకుంటేనే దాని జోలికి వెళ్ళాలి, లేకుంటే వెళ్ళకూడదు. కానీ ఒక్క విషయం ఏమిటంటే మీకు ఇంకొక సందేహం రావచ్చు, ఏమిటండి స్త్రీలు నెలలో ఒక 5 రోజులు
ఇబ్బంది ఉంటుంది కదా, బహిష్టు దోషం ఉంటుంది కదా. అటువంటి సందర్భంలో ఎలాగా అంటే వాళ్ళు పూజ చేయకపోయినా ఆమె భర్త ఎవరో ఇంట్లో ఉంటారు కదండి, వాళ్ళైనా పూజ చేస్తే సరిపోతుంది. అటువంటప్పుడు సర్దుబాటు చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. ఈ వారాహి అమ్మవారికి నైవేద్యం ఏం పెట్టాలి అంటే ప్రతినిత్యము కూడా బెల్లం పానకాన్ని నైవేద్యంగా పెట్టాలి. అన్నముతో కూడినటువంటి ప్రసాదం అంటే బెల్లమన్నం కానీ పులిహార లాంటి ప్రసాదాన్ని కూడా ప్రతినిత్యము నివేదించాలి. చక్కగా అమ్మవారి ముందు ప్రతినిత్యము కూడా ధూపం వేయాలి. చక్కగా కడ్డీలు సాంబ్రాణితో ధూపం వేయాలి. ఎందుకంటే ధూపం అంటే వారాహి అమ్మవారికి చాలా ప్రీతి కాబట్టి చక్కగా ధూపాన్ని వెయ్యాలి. అది కూడా ఏ కెమికల్స్తో కూడినవో కాకుండా సహజ సిద్ధంగా తయారైనటువంటి కడ్డీలు సాంబ్రాణితో ఆ అమ్మవారికి చక్కగా ధూపం వెయ్యాలి. ఇలా పూజిస్తూ చివరికి 9వ రోజున చక్కగా అమ్మవారికి చీరారవిక బట్టలు పెట్టాలండి. చూడండి, మన ఇంటికి ఎవరైనా కూడా ఒక ముత్తైదు వచ్చి 9 రోజులు మన ఇంట్లో ఉండి వెళ్ళిపోతోంది అనుకోండి, ఏం చేస్తాం మనం? చక్కగా ఆమెకు చీరా సారె పసుపు కుంకాలతో సాగనంపుతాం. అలాగే ఈ వారాహి అమ్మవారికి కూడా చక్కగా 9వ రోజున ఒక చీరా రవిక పెట్టాలి. ఆ ముగింపు సమయంలో 9వ రోజున అలా పెట్టినటువంటి తరువాత ఆ చీర ఏమి చెయ్యాలి అంటే చక్కగా ఆ ఇంట్లో మీరే ఆడవాళ్ళు ఎవరైనా కట్టుకోవచ్చు. లేదా మీ ఇంటికి ఎవరైనా ముత్తైదు వస్తే ఆ ముత్తైదువుకు పసుపు కుంకుమలతో పాటుగా ఆ చీర ఇవ్వచ్చు. ఈ విధంగా వారాహి అమ్మవారి వ్రతాన్ని ముగించవచ్చు. చక్కగా ఈ వారాహి అమ్మవారి నవరాత్రుల వ్రతాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా ఈ పురాణంలో చెప్పినటువంటి విధంగా చేసుకుని అమ్మవారిని సేవించి సకల శుభాల్ని పొంది తరించండి. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు.